ఆయన ఒక లాయర్ అయ్యుండి, వాళ్ళ తండ్రి జడ్జి అయ్యుండి కూడా జడ్జి స్థానంలో ఉండి, ఒక న్యాయం 10 మందికి న్యాయం చేసేటువంటి లాయరే అన్యాయం చేస్తుంటే ఇది అసలు కరెక్ట్ కాదు. సమాజానికి కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు తయారైతే కూడా ఒకరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అది చెడైనా, మంచైనా ఇంకో 10 మంది తయారయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గల్లీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అసలు ఒక మామ స్థానంలో ఉండి వాళ్ళు కూడా ఒక కోడల్ని కూడా చేయి చేసుకునేదంట కోడలి పైన. వాళ్ళ అమ్మ కూడా అడ్డొస్తే ఆమెను కూడా కొట్టేదంట. దారుణంగా అసలు వింటుంటే కూడా ఒళ్ళు గగ్గుర్లు పుడుతుందని చెప్పొచ్చు. గల్లీలో అందరూ కూడా అదే చెప్తున్నారు. అందరూ గల్లీలో అంటే ఎవరికీ కనబడకుండా చాటునొచ్చి అర్ధరాత్రులు బెల్లు కొట్టి చాటునొచ్చి ఒక నలుగురిని రౌడీలను వెంటేసుకొని వచ్చి కూడా భార్యపైకి దాడికి తీసుకొచ్చేదంట. అసలు ఇలాంటి భర్త ఎక్కడైనా ఉంటాడో అనిపిస్తుంది వింటుంటేనే. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ అమ్మగారు మనతో పాటే ఉన్నారు. ఒకసారి అసలు ఎట్లా ఉండేవాళ్ళు కుటుంబ సభ్యులు, ఏ విధంగా ప్రవర్తించేవారు వీళ్ళతో, అసలు వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేశారు, అసలు ఇదంతా కూడా ఈ సమస్య ఎందుకు వచ్చిందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ. మీరు నమస్తే మేడం. సో మరి మీ కూతురికి ఇట్లా అన్యాయం జరిగింది, మరి ఇప్పుడు మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మాకు పెళ్ళైన 16 పండుగ రోజు నుండే చూపిస్తుంది మా అయ్యప్రాలు చుక్కలు. ఎందుకంటే 16 పండుగ రోజు మా పెద్దమ్మ వాళ్ళు 8 మంది ఉన్నాం. మా పెద్దమ్మ వాళ్ళు పెద్ద ఏజ్ కదా, పోయి ఇల్లు చూద్దాం అనేసి అంటే వద్దొద్దు ఇద్దరే రావాలి అంటది, నల్లబూసలు కూర్చొనికి. ఆ రోజు నుండే స్టార్ట్ చేసింది పంచాయతీలు. ఎప్పుడు పెళ్లి చేసి ఇచ్చారు? అరేంజ్ మ్యారేజే కదా? అరేంజ్ మ్యారేజ్. అందరు సమక్షంలో చేశారు కదా పెళ్లి. ఫంక్షనాల్లో పెద్ద గ్రాండ్గా నాకు ఉన్నది ఒక కూతురు. ఆమెకి కట్నం 6 గుంటల భూమి, 10 లక్షలు, 15 తులాల బంగారం ఇచ్చినాం. లాయర్ కాకముందుకే వాడు లాయర్ అని చెప్పింది మా అల్లుడు. లాయరు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే లాయరు, అప్పుడు పెళ్లి చేసుకునే ముందు లాయరు అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారా? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుండు. మేము బయట కూడా మా మేనమామ తీసుకొచ్చిండు సంబంధం అనేసి బయట చెప్పిన మాటలు నమ్మారు మీరు? నమ్మాము. మళ్ళీ వచ్చి మా ఇంట్లోనే మెట్టబెట్టిన అంతే పెళ్ళయ్యేదాకా. మమ్మల్ని నీడికి రానియలేదు, ఎంక్వైరీ చేసుకోనియలేదు. ఇక మాకు పిల్ల నచ్చింది, మాకు ఏది వద్దు అనుకుంటానే అన్నీ పెళ్ళి పత్రికల్లో వేసినాక కూడా అప్పుడు పైసల మార్పిడి, పైసలు పుడతలేవు అన్న టెన్షన్ ఉంది, తర్వాత వేద్దామన్నా కూడా ఒప్పుకోలేదు. కావాలేరా అయిపోవాలా అనేసి పెట్టిండు. కానీ పెళ్ళైనాక తర్వాత మాకు ఇవంతా ఆడపిల్లలు ఇక నెల తప్పిన కాండి ఇక మేమే చూపెట్టుడు, జ్వరం వచ్చినా ఏది వచ్చినా. మీరు ఏ ఊరు? మా జనగం, షామీర్పేట, జనగం దగ్గర. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసి? 8 సంవత్సరాలు అవుతుంది. 8వ సంవత్సరం ఇప్పుడు మొన్ననే అయింది. ఎట్లా చూసుకునేది పెళ్లి చేసుకున్న కొత్త అప్పటి నుంచి కూడా? ఎట్లా చూసుకునేది ఈ విషయం తెలియక ముందు వరకు కూడా ఎట్లా చూసుకునేది? సంవత్సరం దాకా జర పెద్ద పాప పుట్టినాక గొడవలు స్టార్ట్ అయింది. 21కి వచ్చింది. అన్నం కొంచెం వెనక ముందు లేట్గా అయినంత మాత్రానే కథం పంచాయతీ స్టార్ట్ చేసింది, వచ్చింది. ఇక 3 నెలల ముందుకు నిర్దకు రావాలని మేము తీసుకొస్తే ఈ గేటు దగ్గర 3 రోజులు బయటనే వచ్చింది పెద్ద పాప పుట్టినప్పుడు. ఇక ఏదో మేమే కాలు మొక్కినాం, వేలు మొక్కినాం, పెద్ద మనుషులలో కూర్చున్నాం, అన్నీ చేసినాం, అయిపోయింది. ఇక అయితేనే ఉంది. మళ్ళీ ఇంకో 2వ పాప పుట్టింది. ఆ 2వ పాప పుట్టింది అని ఫోన్ చేయగానే ఆ టెంకలు కూడా రాలే, హాస్పిటల్కి రాలేదు, చూడలేదు, ఏది లేదు. ఎందుకని? పాప పుట్టింది మహాలక్ష్మి అంటారు, తండ్రి చాటున పెరిగే అంటే కూతుర్ని చాలా మంది తండ్రులే ఇష్టపడతారు ఎక్కువ తల్లి కన్నా కూడా. మరి అదే కానీ ఫస్ట్ పాపే సెకండ్ పాపే మాకు వద్దు అన్నట్టుగా వాళ్ళు రాలేదు. 4-5 రోజుల తర్వాత వచ్చింది. 4-5 రోజుల తర్వాత వస్తే వాళ్ళకి ఇచ్చిన మర్యాద వాళ్ళకి ఇచ్చినాము. ఇక అంత ముఖం మడుచుకున్నట్టుగానే ఉండేది. అప్పటి నుండి వాళ్ళకి ఏం కావాలి, అసలు వాళ్ళకి ఏం కావాలంట మీ కూతురు నుంచి? బాబు వారసురాళ్ళు వద్దు, వారసుడు కావాలి. అది వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. అంటే వాళ్ళు కూతురు అంటే ఒకటి, కొడుకు అంటే ఒకటి అనే ఒక వేరు చేసి చూస్తున్నారు. సమానం కాదు, వేరు చేసే. ఇప్పుడు ఈ ఉన్న కాలంలో కూడా ఇట్లా వేరు చేసి చూస్తున్నారు. వేధింపులిగా జ్వరం వచ్చినా పట్టించుకోకపోవడం, నా ఇంటికి తోలేదు. జ్వరం ఈవిడ ఇంత వస్తుందని చెప్పుకుంటాడు కదా, నా ఇంటికి తోలేదు. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, సర్ది వచ్చినా కూడా సరే అని అట్లా కూడా నేను అన్నిటికీ భరించుకుంటూనే వస్తున్నాం. ఏమన్నా లొల్లి ఎక్కువ పెడితే ఇంట్లో పిల్లల్ని వేసి కొట్టుడే. మేము బయట ఏమన్నా అడుగుడు చేసుడు చేస్తే తీసుకొచ్చుడు, ఇంట్లో వేసి కొట్టు. అంటే మీ నోరు మూయించడానికి మీ కూతుర్ని కొట్టి వేధించేది. సరే ఇక మేము ఏమనొద్దు, వాళ్ళు చక్కగా ఉంటే చాలు అన్నట్టుగా మేము కొంచెం అడగకుండా కూడా కొన్ని రోజులు ఉన్నాం. తర్వాత కడుపు చేసుడు, ఆభాషణ చేయించుడు, మళ్ళీ మా ఇంటికి పంపుడు, మళ్ళీ 3 నెలలు రెస్ట్ కానీ మళ్ళీ వచ్చాడు. 4 అబార్షన్లు అయినాయి ఆమెకు. ఇప్పటికీ 7 ఆపరేషన్లు ఉన్నాయి. 7 ఆపరేషన్లు పిల్లలుగా, 4 అబార్షన్లు, పెద్ద ఆపరేషన్లు. 2 పిల్లలు పుట్టిలే ఫస్ట్ స్టార్టింగ్లో, అవి 2 పెద్దవి. 4 అబార్షన్ తర్వాత. మరి తెలీదా ఒక అంటే లా చదువుకున్నాడు, హెల్త్ పాడైపోతుంది, హెల్త్ ఆయన గౌరవం అదే. మేము లాయర్లం, జడ్జీలం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు.
మీరంతా నా కాలు కిందోలా అంటది మా అయ్యప్రాలు అంటుండే అంటుండే ముఖం పట్టుకొని అంటుండే నన్ను ఎవడేం చేయలేదు నువ్వు ఎంతమందిలో పోయి చెప్పుకున్నా మాకు ఈక కూడా వీకరు ఇవన్నీ గలీజు మాటలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే తండ్రి జడ్జ్, కొడుకేమో న్యాయవాది, మరి ఇట్లాంటి కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి కూడా మరి ఇట్లా అన్యాయం చేశారు మొత్తానికి. మరి నిజంగానే ప్రజలకు అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్లకి ఎట్లా చేసేది? నిజంగా న్యాయమే చేసేది అన్యాయం చేస్తుంది? అంత అన్యాయమే మొత్తం డబ్బులు మాట. ఇప్పుడు కేసు వచ్చింది అనుకో ఫస్ట్ లక్షల చేతిలో పెట్టి అంటాడు, తర్వాత వాడు వచ్చిండు అనుకో తరిమి కొడతాడు. అట్లా కూడా ఎంతో మంది ఇంటికి వస్తున్నావు అంటే డబ్బులు చేతిలో పడందే పని కాదన్నట్టుగా మాట్లాడు. అంత బెదిరించుకొని తినడు ఈ సొమ్ము అంతా మందిని కష్టంతో సంపాదించింది ఏం లేదు. నా అన్యాయం చేసే బతికిండు. న్యాయంగా బతికిన రోజులు లేవు, న్యాయంగా ఉన్న రోజులు కూడా లేవు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈ 4 అబర్షన్లు అయినాయి అన్నీ అయినాయి. ఇప్పుడు కొత్తిల్లని ఆర్కే నగర్లో పెట్టిండు, అది కడుతుండు. ఆర్కే నగర్లో కొత్తిల్లు కడుతుండు. ఆడో మిషన్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ఈమె ఇక ఇక్కడనే ఉండేది ఫ్యామిలీ. కాకపోతే 4 నెలల నుండి ఆడ మెట్ట పెట్టిళ్ళు. వాళ్ళు లోపల ఈమె రానిపోయేది, ఎందుకంటే వాడు బండారం బయట పడుతుంది అని. మెల్లమెల్ల 2వ సంబంధం చేసింది అమ్మాయి. అంటే నిజంగా ఇప్పుడు మీ అల్లుడే ఇదంతా పని చేశాడు అనుకుంటున్నారా, లేకపోతే అత్త మామ దగ్గరుండే ఇదంతా చేయించారనుకుంటున్నారా? గూడపుటానిగా అత్త మామని మెయిన్ అత్తనే. ఎట్లా ఉండేది ఆమె మనసులో మొత్తం వారసుడు కావాలని ఉండేది. ఫోన్లలో కూడా భీమా కాడాలు పెట్టుడు, కృష్ణుని పెట్టుడు, అంత వెరైటీ. ఆ మనిషే వెరైటీ. మొత్తం వారసుడి మీద బాగుండేది. అటు ఇటు చేసి నా కొడుకు ఏమని అంటే 2 పెళ్లి చేస్తా అని చెప్పేది అందరికీ. 2 పెళ్లి బరాబరి చేస్తా అని చెప్పేది, చేసింది కూడా. ఈమె మాకు తెలియదు వాస్తవానికి ఎందుకు వస్తలేవు ఏం కథ. ఈ 15 రోజుల నుండి అటెంకలు వస్తలేవు. పిల్లల పరిస్థితి ఏంది, పిల్లలకు ఊకొస్తాయి జ్వరాలు. వాళ్ళు దాకా ఇంకొకరు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. జ్వరం వస్తుంది అసలు పట్టించుకుంటలేవేందని పోతే మామ ఎగబడి కొట్టుడు. ఈడ ఏముంది నీకు లంజదానా ఇంట్లో అడుగు పెట్ట నీకు, నేను ఎవడు రమ్మన్నాడే ఎవడున్నాడని వస్తున్నాయా అని. అంటే ఒక మామ కోడల మీద ఇట్లాంటి ఇష్టం వచ్చిన చోట అసలు చెప్పుకోరాని చోట తాకుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాడు వాడు. గలీజ్గా మరి బట్టలు ఇప్పి కొట్టిండు. ఏ రోజు ఈమెనే కోడల్ని మిషన్ సాటుకి పడుకొని ఉంటే కాలు బట్టి బయట గుంజి చీరిపేసి కొట్టిండు. అది రికార్డ్ అయింది. కాకపోతే సీసీ కెమెరాలను ఎమ్మడే పిలిపించి ఆ రికార్డు మొత్తం తీపిచ్చిండు. ఆ రోజు కూడా మాకు గుర్తుంది. ఆ రోజు ఒకటి బయట పెట్టమని అంత బయట పడుతుంది ఆయనది. తర్వాత ఇక సిద్దిపేట అమ్మాయిని చేసిళ్ళు. మేము తిరగంగా మొన్న 15 రోజుల కింద 20 రోజుల కింద బయటపడ్డది. ఆమె ఎట్లా చేసుకుంది అసలు? అంటే పెళ్ళైంది, 2 ఆడపిల్లలు ఉన్నారని తెలిసి చేసుకుందా, తెలియక చేసుకుందా? వాళ్ళని అడిగితే ఏమంటుళ్ళు, చనిపోయిందని చెప్పింది. మీ కూతురు చనిపోయిందంట, 2 పిల్లలు అంట, హాస్టల్ వేసిళ్ళంట. నాకు ఈ ఆస్తులు చూపెట్టిండు, ఆస్తులకు నేను ఇచ్చినమ్మా పిల్లను అనేసి తల్లి మాట్లాడుతుంది. వాళ్ళ పిల్ల తల్లి ఎందుకు ఇచ్చినా మనం ఎవరిని తెలుసుకోకుండా ఎట్లా ఇచ్చినా, నా కూతురు ఏం కావాలని నేను అడిగితే నాకు ఈ ఆస్తులు చూపెట్టిండు, నీ కూతురు చచ్చిపోయిందని చెప్పిండు. నీ పిల్లల్ని హాస్టల్ వేసిన అన్నాడు. నాకు వారసుడు కొడితే ఇదంతా నీకే కదా అని చెప్పిడు. ఆ రికార్డులు కూడా మా తను ఉన్నాయి, ఫోన్లలో ఉన్నాయి. మరి మీరు మొత్తానికైతే అన్యాయం జరిగిపోయింది. మీరు ఏ విధంగా న్యాయం చేయాలంటారు? మీకు ఏ విధంగా, మీ కూతురికి ఏ విధంగా న్యాయం కావాలంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు 2 పిల్లల మీదకి ఉన్న ఆస్తులు కావాలి, నా బిడ్డకి కూడా కావాలి. ఆమె భర్త ఆమెతోటే ఉండాలి, అది ఎట్లా వచ్చింది అట్లా పోవాలి. ఇదే మాకు న్యాయం కావాలి. మరి ఈ మాటలతో చెప్పారా నువ్వు ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపో, అది ఏది న్యాయం ఏది అన్యాయం ఇది అన్ని వాళ్ళకి మాట్లాడి మరి ఇదంతా చెప్పినాం. కానీ దానికి 3వ పెళ్ళి అంట ఆ పోరికి. చెప్పిందా ఆమె? ఒప్పుకుందా? అంటే వేరే సైడ్ నుండి తెలుసుకున్నాము. ఆమె చెప్పలేదు, వేరే సైడ్ నుండి తెలుసుకుంటే మాకు చుట్టాలన్నారు అక్కడ, మేము తెలుసుకున్నాం అన్నట్టు. ఇట్లా జరిగింది ఇంకా అంటే అది వదిలి వీళ్ళంతా కొమ్మకాయ ఉన్నారు ఇప్పుడు కూడా. అది 3వ పెళ్ళి. ఇంకో పెళ్ళి ఎట్లా చేసుకుంటుంది, 4వ పెళ్ళి. వాడినే నమ్మోడు అన్నట్టుగా అది భావిస్తుంది. అది పోయితట్లేదు అనేసి మాట్లాడుతుంది. కానీ అది పోవాలి. నా పిల్లలకి ఉన్న ఆస్తులు వాళ్ళ పేరు మీద కావాలి, ఆమె భర్త ఆమెతోటి ఉండాలి, అంతే మేము కోరుకునేది. ఓకే అండి.